గైస్ ఈ రోజు అయితే మనము పోస్ట్ ఆఫీస్ ఆర్డీ వర్సెస్ బ్యాంక్ ఆర్డీ గురించి అయితే తెలుసుకుందాం. మీకు ఏది బెటర్ ఉంటుంది, ఏది చూస్ చేసుకోవచ్చు, ఇంట్రడక్షన్ కావచ్చు, ఆర్డీలో అనేది ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, అదే టెన్యూర్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు. దీంట్లో అయితే ప్రతి అయితే క్షుణ్ణంగా తెలుసుకొని కంక్లూజన్ కూడా ఇస్తాను. ఫస్ట్ కీలకంగా చూసుకుంటే దీంట్లో కాల పరిమితి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో అయితే 5 year అయితే ఉంటుంది, అదే బ్యాంక్ ఆర్డీలో అయితే 6 నుంచి 10 year వరకు అయితే ఉంటుంది. అండ్ మినిమం డిపాజిట్ అయితే పోస్ట్ ఆఫీస్లో మీరు 100 రూపీస్ నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ ఆర్డీలో అయితే 500 నుంచి అయితే 1000 వరకు అయితే ఉంటుంది. బ్యాంక్ని బట్టి అయితే ఇక్కడ ఇస్తారు. సీనియర్ సిటిజన్కి అయితే స్పెషల్ వడ్డీ అయితే ఏమైతే పోస్ట్ ఆఫీస్లో వర్తించదు. బ్యాంక్ ఆర్డీలో అయితే మీ నార్మల్ బ్యాంక్ ఆర్డీ కన్నా ఇక్కడ సీనియర్ సిటిజన్కి అయితే 0.50% అయితే ఇక్కడ మీకు అనేది ఎక్కువ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ ట్యాక్స్ అనేది చూసుకుంటే పోస్ట్ ఆఫీస్లో స్థిరంగా ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది 5 year వరకు అయితే. అదేవిధంగా బ్యాంక్ ఆర్డీలో అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అయితే కాల పరిమితిని బట్టి మారుతుంది. పోస్ట్ ఆఫీస్లో వడ్డీ రేట్ అనేది ప్రతి 3 months అయితే మారుతుంది. ప్రజెంట్ వడ్డీ రేట్ అయితే 6.7% అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ ఆర్డీలో అనేది ఇక్కడ మీకు అనేది ఆ బ్యాంక్ని బట్టే ఇక్కడ వాళ్ళనేది ఇక్కడ మినిమం అయితే 5.5% నుంచి అయితే ఉంటుంది. సీనియర్ సిటిజన్కి అయితే ఇక్కడ మీకు అనేది ప్రజెంట్ ఇప్పుడు అనేది చూసుకుంటే మీకు 5.5% నుంచి 7.5% అయితే ఉంటుంది. నార్మల్ ఇక్కడ ఆర్డీ వాళ్ళకైతే ఇంకా తక్కువ అయితే ఉంటుంది. రెండు బ్యాంకులో అయితే ఇక్కడ మీకు అయితే డిడక్షన్ అయితే ఉంటుంది, పన్ను వర్తిస్తుంది అనమాట. మీకు వచ్చిన వడ్డీ పైన అయితే డిడక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో కావచ్చు, అదే బ్యాంక్ ఆర్డీలో రెండిట్లో అయితే వర్తిస్తుంది మీకు అనేది. సో ప్రీ మెచ్యూర్ విత్డ్రా అని చూసుకుంటే పోస్ట్ ఆఫీస్లో 3 year తర్వాత అయితే మీరు క్లోజ్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి పెనాల్టీ అయితే మీకు వర్తించదు. సేవింగ్ ఖాతాకి ఎలాంటి ఇక్కడ మీకు వడ్డీ అయితే వస్తుందో అలాంటిదే మీకు ఇక్కడ ఇస్తారు. బ్యాంక్ ఆర్డీలో అనేది ఎప్పుడైనా మీరు క్లోజ్ అయితే చేసుకోవచ్చు. పెనాల్టీ అయితే వర్తిస్తుంది. పెనాల్టీ 0.5 నుంచి ఇక్కడ 1 వరకు అయితే ఉండొచ్చు. అదేవిధంగా లాస్ట్ కంక్లూజన్ చూసుకుంటే దీర్ఘకాలిక భరోసా అయితే పోస్ట్ ఆఫీస్లో అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లెక్సిబుల్ కాల పరిమితి, అదేవిధంగా మీకు సీనియర్ సిటిజన్ ప్రయోజనం కోసం అయితే ఇక్కడ బ్యాంక్ ఆర్డీ అయితే మీకు మంచిగా అయితే ఉంటుంది. మీరే చూస్ అనేది చేసుకోండి.